ఎస్ఎల్ఎన్ఎస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ పోలీసులు డ్రోన్తో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని గుర్తించేందుకు డ్రోన్ సహాయంతో తరచూ క్రమబద్ధంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఏసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ దేవేందర్ రావు, ఎస్ఐ సుబ్బారావు, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు పట్టణంలో చెన్నూరు ఎస్హెచ్ఓ సిఐ గారు, తర్వాత ఎస్ఐ గారు, చాలా సిబ్బంది చెన్నూరు అవుట్స్కట్స్లో స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ ఏంటంటే డ్రైవ్ అండ్ డ్రైవ్, తర్వాత ఓపెన్ డ్రింకింగ్. ఎక్కడైనా చాలా మట్టుకు ఎగ్జిడెంట్స్ చుట్టుపక్కల అయితే చాలామంది అవుట్స్కట్స్ ఏరియాలో మందు తాగొచ్చి ఈ చాలా ఎగ్జిడెంట్ ఇదవుతుంది. కాబట్టి దాదాపు పట్టణంలో ఒక 10 టీములు తయారు చేసి చుట్టుపక్కల యాక్సిడెంట్స్ కానీ, డ్రింక్ అండ్ డ్రైవ్ టీమ్స్, తర్వాత ఓపెన్ డ్రింకింగ్ టీమ్స్ తీసుకెళ్ళి చిన్నపిల్లలు డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 50 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైనా ఓపెన్ డ్రింక్ చేసినట్టయితే నిషేధిత ప్రాంతాలలో కానీ, లేకుంటే ఓపెన్ ఏరియాలో డ్రింక్ చేసినట్టయితే చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ బండి సీజ్ చేయడం కూడా జరుగుతుంది. తర్వాత డ్రింక్ అండ్ డ్రైవ్ కింద కూడా వాళ్ళని చేయడం జరుగుతుంది. ఎవరైనా మద్యం తాగాలనుకున్న వాళ్ళు పర్మిటెడ్ రూమ్స్ కానీ, బార్ షాప్ కానీ, తర్వాత ఇంటి వద్దనే చేసుకోవాలి. అక్కడ కూడా అవుట్స్కట్స్ ఏరియాలో ఎక్కడ మద్యం తాగినా కూడా పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హెల్మెట్, తర్వాత డ్రింక్ అండ్ డ్రైవ్ చాలా మట్టుకు చెన్నూరు చుట్టుపక్కల ఈ మధ్యకాలంలో చాలా యాక్సిడెంట్స్ పెరిగినాయి. మైనర్ డ్రైవింగ్ కూడా చాలా పెరిగింది. దీని మీద మేము స్పెషల్ ఫోకస్ పెట్టి ఇక్కడికి వెళ్ళి డైలీ ఒక 10 టీములతో పట్టుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా మైనర్లకు బండి ఇవ్వకూడదు, డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, వాళ్ళకి ఓపెన్ డ్రింక్ కూడా ఎక్కడ కూడా చేయకూడదు. స్కూల్స్ అయిపోయింది కాబట్టి పిల్లలు కూడా తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లలకు బండి ఇవ్వకూడదు. తర్వాత అట్లనే వాటర్ బాడీస్, చెరువులు కానీ, తర్వాత గోదావరి కానీ, పక్కల వాగులు కానీ, వంకలు కానీ ఏరియాలో పిల్లల్ని ప్రాపర్గా పోకుండా ప్రాపర్గా చూసుకోవాల్సింది.
జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ మార్కెట్ ప్రాంతం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మందమారి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంజీవ్ మాట్లాడుతూ పర్యాటకులపై జరిగిన కాల్పుల ఘటనలో 30 మంది మరణించగా మిగతా వారు గాయపడ్డారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించి మళ్లీ ఇలాంటి ఘటన పునరుద్ధరణ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పహల్గామ్ అమర వీరులకు పహల్గామ్ అమరులకు తీవ్రవాదులారా ఖబర్దార్ ఖబర్దార్ తరిమికొడదాం తరిమికొడదాం తీవ్రవాదాన్ని తరిమికొడదాం తరిమికొడదాం తీవ్రవాదాన్ని తరిమికొడదాం 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 తీవ్రవాదాన్ని తరిమికొడదాం పహల్గామా తీవ్రవాదులారా ఖబర్దార్ ఖబర్దార్. ఇదైతే నిన్న కాశ్మీర్లో జరిగిన సంఘటనను ఖండిస్తూ ఈరోజు మందమరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నివాళి అర్పిస్తున్నాం. ఈరోజు కాశ్మీర్ సంఘటన వాళ్ళు ఏదైతే హిందువులను గుర్తించి కాల్చివేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇక ముందట ఈ సంఘటనలు జరగకుండా పునరుద్ధరణ కాకుండా మన కేంద్ర ప్రభుత్వం తీవ్రవాదులను కట్టుదిట్టంగా చేయాలని కోరుతున్నాను. ప్రెస్ క్లబ్ నుంచి డిమాండ్ చేస్తున్నాను. జోహార్ జోహార్ ఉగ్రవాదులపై వెంటనే వీరులకు దేశద్రోహులారా భారత్ మాతా కే భారత్ మాతా కే భారత్ మాతా కే హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత భారత్ మాతా కే భారత్ మాతా కే హిందువుల ఐక్యత హిందువులపై దాడులను హిందువులపై దాడులను భారత్ మాతా కే. నిన్న టూరిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నా. ఎందుకంటే ఒక పిరికి పందలు టెర్రరిస్ట్ అనేది ఒక పిరికి పంద చర్యగా ఇది అభివర్ణిస్తున్నాం. ఒక ఆహ్లాద కోసం టూరిస్టుకి వెళ్ళిన వాళ్ళను నిరుస్థాయిలుగా ఒక ఓపెన్ ప్లేస్లో నిరుస్థాయిలు అయిన వాళ్ళని కాల్చి చంపడం అది చూస్తుంటే ఒక్కొక్కరు వాళ్ళ బాధలు చెప్తుంటే ప్రతి ఒక్క భారతీయుడికే కాదు దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధపడే సన్నివేశం. ఎందుకంటే వాళ్ళ భార్యల ముందు పిల్లల ముందే వాళ్ళను చంపుతుంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో ఇది దేశం మొత్తం వాళ్ళు ఒక్కరే కాదు దేశం మొత్తం బాధపడే సంఘటనగా మేము అభివర్ణిస్తున్నాం. అలాంటి ఉగ్రవాదుల్ని వెంటనే శిక్షించి కఠినంగా వాళ్ళు చేసిన వాళ్ళనే కాదు దీనికి ప్రేరేపించిన వాళ్ళను కూడా మన గవర్నమెంట్ తొందరనే వాళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళను కట్టడి చేయాలని మేము కోరడం జరుగుతుంది. గురువారం వేకువజాము సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీనాక్షి చౌదరిని చూసేందుకు
ఆమెతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. అనంతరం మీనాక్షి చౌదరి మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుమల మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుందని తెలిపారు. నాగ చైతన్య, నవీన్ పొలిశెట్టిలతో సినిమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. మరికొన్ని చిత్రాలు త్వరలో ప్రకటిస్తానని తెలియజేశారు. గేట్ క్లోజ్ చేయండి. అంకుల్ పక్కకు రండి. రా 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 వచ్చేయండి మేడం. వాళ్ళ నెంబర్ తీసుకో బ్రదర్. వచ్చేయండి మేడం, నడుచుకుంటూ వచ్చేయండి మేడం. సెకండ్ ఇక్కడ ముందునా ఇక్కడ రైట్ సార్ పక్క ఇట్రా ఇట్రా పక్క always ready. Ella Tirumala place. Wow. అయ్యో న్యూస్ సాక్షి జీవన మెసేజ్ దిగా మీరందరూ పైన ఉంటారు కదా. పైన రా చాలా బాగా జరిగింది అండి. ఇది నా ఫస్ట్ టైం సుప్రభాత్ దర్శన్కి అండ్ చాలా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది అండ్ హోప్ఫుల్లీ మళ్ళీ ఇక్కడ రావడం అది అవకాశం అయితే డెఫినెట్గా నేను వస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నాగ చైతన్యతో ఒక మూవీ ఉంది అండ్ నవీన్ పొలిశెట్టి గారితో ఒక మూవీ ఉంది. సో ఇది రెండు అండ్ ఇంకా అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అది ఒకసారి ఫార్మల్లీ అనౌన్స్ చేస్తే నేను చెప్తాను మీకు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ రామన్ కాలనీ నుండి విగ్రహం బస్టాండ్ వరకు మందమారి వ్యాపార సంఘం వివిధ పార్టీల రాజకీయ నాయకులు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ పర్యాటకులపై జరిగిన కాల్పుల ఘటనలో 30 మంది మరణించగా మిగతా వారు గాయపడ్డారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించి మళ్లీ ఇలాంటి చర్యలు పునరుద్ధరణ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. గట్టిగా మాట్లాడాలో ఇద్దరు ఫస్ట్ అన్న మాట్లాడు. ఫస్ట్ నువ్వు మాట్లాడు తర్వాత ఓకే చేస్తే రాదు మళ్ళా. ఈరోజు దేశంలోని 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత విచ్చపతికైనటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈనాడు కాశ్మీర్ను బతికించడానికి కాశ్మీర్ విహారయాత్రకు పోతే మనోళ్ళు పోయినటువంటి డబ్బులతోటి బతికే పరిస్థితి వాళ్ళని. అయినా కూడా వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకొని కేవలం 1947లో యుద్ధ సమయంలో ఏ విధంగానైతే బట్టలు ఊడదీసి వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళని నిర్ధారించుకొని వాళ్ళు ఏ విధంగా కాల్చిర్రో అదైతే భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడు ఖండించాల్సిన విషయం. మందమరి పట్టణంలో ఈనాడు మేము చనిపోయిన వాళ్ళకి శ్రద్ధాంజలిగా తీస్తూ ఇక్కడ ఉన్నటువంటి యావత్ పట్టణ ప్రజలు పురప్రముఖులందరూ కూడా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ ముస్కర ముక్కల్ని ఎక్కడున్నా కానీ మట్టి గరిపేయాలని వాళ్ళను ఎలాంటి ప్రాసిక్యూషన్ లేకుండా అంతం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. హిందూ సాంప్రదాయం చాలా గొప్పది. ప్రపంచ దేశాలే ఇవాళ
భారతదేశాన్ని గొప్పగా చెప్పుకునే ఉన్న రోజులల్లో ఉగ్రవాదులు వచ్చి భారతదేశంలో చేస్తున్నట్టు ఏ పార్టీకి అభ్యుదయం లేకుండా హిందూ సాంప్రదాయాన్ని కాపాడడానికి మేమందరం కులం మతం పార్టీ మాకు సంబంధాలు లేవు. ఇవాళ ఎన్ని పార్టీలలో కూడా ఇవాళ బస్టాండ్ చౌరస్తాలో ఇవాళ అమరవీరులకు చనిపోయిన వ్యక్తుల కోసం మేము కొట్లాడుతున్నాం. వాళ్ళను ఉరిదీయంగా చంపడం కావాలి. దానికి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు 100% ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటేనే ఇలా భారతదేశం బాగుపడుతుంది. 100% చెప్తున్నా. దీనికోసం మేము శ్రద్ధాంజలి ఘటించడం మా అందరి నాయకత్వంలో చేస్తున్నాం. నేటి